రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనందరికీ తెలుసు రష్యా ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం ఎంత హాట్ గా కొనసాగుతుందో. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పుడు ఉక్రెయిన్ పై ప్రతీకారం తీర్చుకుంటోంది. మొన్న ఇటీవల జరిగినటువంటి యుద్ధంలో రష్యా మీద ఊహించని రేంజ్ లో దాడులకు తెగబడింది ఉక్రెయిన్. ఆ దేశంలోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున డ్రోన్లతో అటాక్ చేసింది. తూర్పు సైబీరియా బోర్డర్ లోని సైనిక స్థావరాలను కూడా టార్గెట్ గా చేసుకున్న ఉక్రెయిన్ సుదీర్ఘ దూరం ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న డ్రోన్లను ప్రయోగించింది. అయితే రష్యాపై ఉక్రెయిన్ ఈ స్థాయిలో దాడులకు తెగబట్టడం ఇదే తొలిసారని చెప్పొచ్చు. ఉక్రెయిన్ అటాక్ రష్యాలోని ఇర్కుట్స్క్ గవర్నర్ కూడా ధృవీకరించడం జరిగింది. తమ మిలిటరీ యూనిట్ ధ్వంసమైందని ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్ కి చెందిన రిమోట్ పైలట్ ఎయిర్ క్రాఫ్ట్ వల్ల ఈ విధ్వంసం జరిగిందని తెలిపారు. ఒలెన్యా బెలియాతో పాటు మరో 4 మిలిటరీ ఎయిర్ బేస్ల మీద అటాక్స్ జరిగాయని గవర్నర్ పేర్కొనడం జరిగింది. అయితే ఏదైతే మనం చూస్తున్నాం, ఇంత భారీ రేంజ్ లో ఉక్రెయిన్ దాడులకు దిగటం మాత్రం ఇదే ఫస్ట్ టైం అని అప్పట్లో అనుకున్నాము. ఈ అటాక్ కు సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు కూడా మనం వైరల్ అయినటువంటి కూడా ప్లే చేయడం జరిగింది. కాగా తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉక్రెయిన్ చర్చలకు ఆహ్వానించింది రష్యా. ఇరు దేశాల నేతలు టర్కీలోని ఇస్తాంబుల్లో కూడా సోమవారం సమావేశం అయ్యారు. ఈ ప్రతిపాదనలకు ఉక్రెయిన్ కూడా ఓకే చెప్పడం జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందం అని ఒప్పుకున్నారు. బట్ ఇవాళ జరిగినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉక్రెయిన్ పై ప్రతీకారం తీర్చుకుంటోంది రష్యా. ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు ప్రతిగా డ్రోన్లతోనే ఒకేసారి దాడి చేసింది రష్యా. యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ పై డ్రోన్లతో రష్యా అతి పెద్ద దాడి చేసిందని చెప్పొచ్చు. ఒక్క రాత్రిలోనే వాళ్ళు ఏదైతే 4 డ్రోన్లతో ధ్వంసం చేశారో, వీళ్ళు 479 డ్రోన్లతో ఉక్రెయిన్ పై విరుచుకుపడిందని చెప్పొచ్చు. ఒక్క రాత్రిలోనే 479 డ్రోన్లు అంటే నిజంగా చెప్పుకోదగ్గ విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉక్రెయిన్ పై 20 మిసైల్స్ ను ప్రయోగించింది రష్యా. చాలా వరకు డ్రోన్లను కూల్చేశామని చెప్తూ ఉన్నారు ఉక్రెయిన్ కూడా. ఉక్రెయిన్ లోని 10 కీలక నగరాలే టార్గెట్ చేసుకొని, ఏదైతే ఉక్రెయిన్ లో ఉన్నటువంటి కొన్ని 10 కీలక నగరాలు టార్గెట్ చేసుకుని ఈ ధ్వంసం చేసినట్లుగా మనకి పూర్తిగా క్లియర్ కట్ గా బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ మీద మనకు కనిపిస్తోంది. ధ్వంసమైనటువంటి స్థావరాలు కూడా మనం క్లియర్ కట్ గా చూడొచ్చు. చాలా వరకు డ్రోన్లను కూల్చేశామని చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే నష్టం ఎంత జరిగిందనే దానిపై అయితే ఇంకా క్లారిటీ రాలట్టుగానే అర్థమవుతుంది. ఎందుకంటే 479 డ్రోన్లతో ధ్వంసం చేశారంటే ఫైనాన్షియల్ గా కూడా చాలా నష్టం జరిగినట్టు కనిపిస్తోంది. ప్రాంతంలో కూడా అనేక ఇబ్బందులు కూడా కనిపిస్తున్నట్లు మనకి క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ఉక్రెయిన్ పై ప్రతీకారం తీర్చుకుంటోంది రష్యా. దానికి సంబంధించి కొన్ని విజువల్స్ ఉన్నాయి, చూద్దాం. Бомба же у него там на самолете. Еще взрыв. Сука. Хату прям. Чел, ебать. Пизда. Ебать. Сука. Ебанутый нахуй. Пизд. Ой-ой-ой-ой. На нахуй. Оце влупило. Бомба же у него там на самолете. Еще взрыв. Бомба же у него там на самолете. Еще взрыв. రైట్, చూస్తున్నాం కదా విజువల్స్ లో మనకి డిజిటల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది క్లియర్ కట్ గా. 20 మిసైల్స్ ని ప్రయోగించింది. ఒకవైపు మనం చూస్తున్నాము 479 డ్రోన్లతో ఒకేసారి ధ్వంసం చేసింది అంటే పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం వచ్చిందని మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య ఈ యుద్ధ ఖైదీల మార్పిడి ప్రక్రియ కొనసాగుతూనే ఉంది ఒప్పందం ప్రకారం. కానీ రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై శుక్రవారం కూడా రాత్రి పెద్ద సంఖ్యలో క్షిపణులు అలాగే డ్రోన్లతో విరుచుకుపడింది. సైరన్ మూతలు, పేలుళ్ల శబ్దాలతో ఇటు కీవ్ వాసులు బాంబు షెల్టర్లతో రాత్రంతా గడిపారు. అయితే రష్యా ప్రయోగించిన 14 క్షిపణులు, 250కి సంబంధించి డ్రోన్లకు గాను ఇటు 245 డ్రోన్లు కూల్చేశామని చెప్పి తెలియడం జరిగింది. ఏదైతే మొన్న జరిగినటువంటి యుద్ధం తర్వాత ఇక ఇంత పెద్ద అటాక్ చేయడం అనేది, ఉక్రెయిన్ అటాక్ చేయడం అనేది ఫస్ట్ టైం గా తెలుస్తుంది. కానీ ఇవాళ నిన్న రాత్రి జరిగినటువంటి ఈ యుద్ధ వాతావరణం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా రష్యా కొట్టినటువంటి దెబ్బకి ఉక్రెయిన్ ఒక్కసారిగా ఉలిక్కిపడిందని అర్థమవుతుంది.
అర్థమవుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మా కొలీగ్ రామ్ దాస్ అందుబాటులో ఉన్నారు మనతో డిస్కస్ చేయడానికి. రామ్ దాస్, రైట్ నౌ చూస్తున్నాం ప్రజెంట్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏదైతే మొదలైందో అప్పటి నుంచి ఇది ఒక పెద్ద డ్రోన్స్ దాడి అని చెప్పుకోవచ్చు. అంటే ఇంత పెద్ద సంఖ్యలో ఇంత వార్ జరగడం అనేది ఇదే మొదటిసారిగా మనకు అర్థమవుతుంది. మొన్న తీసుకున్న దానికి ప్రతీకారం అనుకోవచ్చా ఇదంతా కూడా? స్పైడర్ షిప్ దాడి జరిగిందో దానికి ప్రతీకారంతో రష్యా రగిలిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఉక్రెయిన్ పై వందల కొద్ది డ్రోన్ అయితే ఇప్పుడు రష్యా ప్రయోగించింది. ఈ యుద్ధం మొదలైన నాటి నుంచి ఇదే అతిపెద్ద డ్రోన్ దాడిగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అంటే గతానికి భిన్నంగా ఈసారి రాత్రిపూట డ్రోన్ దాడులకు రష్యా ప్రయత్నించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వందలాది డ్రోన్లను ప్రయోగించింది. దాదాపు 479 అని చెప్తున్నారు. సుమారు 500 వరకు కూడా ప్రయోగించినట్టుగా ఇటు ఉక్రెయిన్ ప్రకటిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వాళ్ళ వాయుసేన స్థావరాలపై ఉక్రెయిన్ దాడులు చేసినట్టు నుంచి కూడా రష్యా కసిగా స్పందిస్తున్న పరిస్థితి. ఈ 3 ఏళ్ల యుద్ధంలో ఎప్పుడు లేనట్టుగా దాదాపు ఈ 479 డ్రోన్లతో ఉక్రెయిన్ పై విరుచుకుపడ్డ పరిస్థితి. ఈ విషయాన్ని కూడా ఇటు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి కూడా వాయుసేన ధృవీకరిస్తుంది. దాదాపు మరొక 20 క్షిపణులను కూడా మిసైల్ని కూడా తమ దేశంపై ప్రయోగించినట్టుగా చెప్తున్నారు. ప్రధానంగా అంటే ఉక్రెయిన్ లోని సెంట్రల్ ఉక్రెయిన్ కావచ్చు, అలాగే వెస్టర్న్ ఉక్రెయిన్ ప్రాంతాల్లో అంటే మధ్య పశ్చిమ ప్రాంతాల్లో ఇవి టార్గెట్ చేసుకొని ఈ బాంబింగ్ జరిగినట్టుగా చెప్తున్నారు. భారీ మిసైల్స్ కావచ్చు, డ్రోన్లు కావచ్చు, ఒక్కసారిగా రాత్రంతా కూడా విరుచుకుపడ్డ పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మాస్కో ప్రయోగించిన వాటిలో దాదాపు 277 డ్రోన్లను 19 క్షిపణులను మధ్యలోనే డిస్ట్రాయ్ చేసినట్టుగా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని డిస్ట్రాయ్ చేసినట్టుగా ఉక్రెయిన్ అయితే చెప్పుకుంటున్న పరిస్థితి. అంటే ఓవరాల్ గా కేవలం 10 డ్రోన్లు మాత్రమే, కొన్ని క్షిపణులు మాత్రమే ఆ టార్గెట్ ను తాకినట్టుగా చెప్తున్నారు. సాధారణంగా రష్యా డ్రోన్ దాడులు సాయంత్రం మొదలై తెల్లవారి వరకు కొనసాగుతాయి. చీకట్లో చాలా వరకు ఈ యుఏవీలను గుర్తించడం కష్టం. అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ గా చెప్తున్నటువంటి ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని గుర్తించడం చాలా కష్టం. అంటే వాస్తవానికి ఇవి స్టెల్త్ మోడ్ లో కూడా కొన్ని పనిచేస్తుంటాయి. రష్యాకు సంబంధించినటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారు చేసినటువంటి ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో చాలా లేటెస్ట్ టెక్నాలజీతో కూడుకున్నవి. ఇప్పుడు ఆ వ్యూహాన్ని ఇప్పుడు రష్యా అనుసరిస్తున్నట్టుగా మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇటీవల మాస్కో పౌర నివాసాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు కూడా విమర్శలు వస్తున్నాయి. అంటే ఉక్రెయిన్ మొదటి నుంచి ఒకటే ఆరోపిస్తుంది, రష్యాను ఒక తీవ్రవాద చర్యగా అభివర్ణిస్తుంది. ప్రధానంగా పౌర స్థావరాలు లక్ష్యంగా చేసుకొని యుద్ధ నీతికి వ్యతిరేకంగా తమపై దాడి చేస్తుందంటూ ఉక్రెయిన్ మొదటి నుంచి కూడా ఆరోపిస్తుంది. ఇప్పటి వరకు రష్యా దాడిలో దాదాపు 12,000 మందికి పైగా ఉక్రెయిన్ వాసులు ప్రాణాలు కోల్పోయినట్టుగా ఐక్యరాజ్య సమితి గణాంకాలు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి. మరోవైపు రష్యా మాత్రం తాము కేవలం సైనిక స్థావరాలని లక్ష్యంగా చేసుకుంటాం, ఖచ్చితంగా యుద్ధ నీతిని పాటిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఉక్రెయిన్ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు ఇటు రష్యా నౌకాదళం కోసం సరికొత్త వ్యూహాన్ని అయితే ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆమోదించిన పరిస్థితి. ప్రపంచంలోనే అత్యుత్తమ ఒక బెటాలియన్ గా తీర్చిదిద్దేందుకు దీని లక్ష్యంగా క్రెమ్లిన్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ప్లాన్ గురించి ఇతరత్ర వివరాలు ఏం వెల్లడించారు. ఇప్పటికే రష్యాకు చెందినటువంటి స్పైడర్ షిప్ దాడిలో అనూహ్యంగా ఊహించిన దాడి. ఎక్కడో సైబీరియా దగ్గర ఉన్నటువంటి దాదాపు ఉక్రెయిన్ బార్డర్ కు 4,500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 5 స్థావరాలకు సంబంధించి ఉక్రెయిన్ చాలా చాకచక్యంగా దాడి చేయగలిగింది. చెక్కపెట్టెలో డ్రోన్లను పెట్టి మరి 18 నెలలుగా ప్లాన్ చేసి తమ స్పైల్ని అంటే గూఢాచారులను నియమించి అక్కడి నుంచి ఎక్కడో ఆర్కిటికా సైబీరియా దగ్గరలో ఉన్నటువంటి స్థావరాలపై దాడి చేసి అసలు ప్రపంచాన్ని నివరపరిచిన పరిస్థితి. యుద్ధ తంత్రంలో ఇలాంటి యుద్ధాలు కూడా ఉంటాయంటూ ప్రపంచాన్ని ఒక రకంగా ఆశ్చర్యం గొల్పించే పరిస్థితి. సో దాని తర్వాత ఈ ఉక్రెయిన్ రష్యా మాత్రం ఎక్కడ తమ సీక్రెట్స్ ని లీక్ కానివ్వలేదు. పర్టికులర్ గా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఉక్రెయిన్ గూఢచారులు తమ భూభాగంలోకి చొరబడ్డారంటూ రష్యా భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ నౌకాదళానికి సంబంధించి కూడా ఎలాంటి ప్లాన్స్, ఎలాంటి వ్యూహాలు అనేది కూడా ఇప్పటి వరకు లీక్స్ ఏమి ఇంతవరకు బయటకు రాలేదు. మరోవైపు చైనా, అమెరికా తర్వాత 3వ అతిపెద్ద నేవీ అయితే ప్రస్తుతం రష్యా దగ్గర ఉంది. కానీ ఇటీవల ఉక్రెయిన్ తో చేసిన యుద్ధంలో దాన్ని తీవ్ర స్థాయిలో ఎదురు దెబ్బలు తగులుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మాస్కో దగ్గర దాదాపు 79 ఈ జలాంతర్గాలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో వీటిలో 14 అణుశక్తితో పనిచేస్తాయి. ఇక 222 యుద్ధ నౌకలు కూడా ఆ దేశ అమ్ముల పొదిలో ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే దాదాపుగా మన దగ్గర ఉన్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ కావచ్చు, ఐఎన్ఎస్ ఇట్లాంటి కొన్ని వాహక నౌకలు ఏవైతే ఉన్నాయో వాటితో సరసమానమైన శక్తి కలిగిన నౌకలు ఇక్కడ కూడా చాలా శక్తివంతమైన నౌకలు ఉన్నాయి. అక్కడ దాని నుంచి విజయవంతంగా మిసైల్స్ అవి ప్రయోగించడానికి వీలయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా పుతిన్ ఆమోదించిన వ్యూహం ప్రకారం ఖచ్చితంగా 2050 నాటికి రష్యా నౌకాదళాన్ని అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు అంటే చైనా కూడా చాలా వేగంగా నౌకాదళం అభివృద్ధి చేసుకుంటుంది.
దానికి సంబంధించిన నివేదికలు కూడా అమెరికా బయట పెడుతుంది. ఇటు రష్యా కూడా పోటాపోటీగా వాళ్ళ సంబంధించిన ఆయుధ సంపదను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఆ రకంగా అంటే ఇప్పుడు ఇటు నౌకాదళానికి సంబంధించి కావచ్చు, గగనతలంలో కావచ్చు, భూమిలో కావచ్చు, 3 రకాలుగా కూడా రష్యా ఇప్పటికే ఆధునిక ఆయుధ సంపదని పెంచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే ఉక్రెయిన్ దాడులను అంటే చాకచక్యంగా అనూహ్యంగా వచ్చినటువంటి ఆ దాడులను ఒక్కసారిగా రష్యా ఏమరపాట్లు జరిగిన దాడిని, ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని పసిగట్టిన తర్వాత ఇక నుంచి ఉక్రెయిన్ తమ భూభాగంపై ఎట్టి దాడులు చేసినా ఇక అది న్యూక్లియర్ వార్గానే మారుతున్నట్టు తీవ్రంగా హెచ్చరించిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే రష్యా చాలా సీరియస్ గా పరిగణిస్తుంది. ఆ స్పైడర్స్ వెబ్ దాడి తర్వాత దాదాపు చాలా ప్రాంతాల్లో భీకర దాడులు అయితే కొనసాగుతూ, ఓవైపు ఇస్తాంబుల్లో మాత్రం అటు శాంతి చర్చల ప్రక్రియకు సంబంధించి కొంత ప్రతిష్టంభన కొనసాగుతుంది. అంటే కేవలం గంట సేపు మాత్రమే శాంతి చర్చల ప్రక్రియ కొనసాగింది. యుద్ధ ఖైదీల మార్పిడికి సంబంధించి చర్చలు జరిగాయి. దాని తర్వాత కొంతమంది యుద్ధ ఖైదీలు కూడా మార్పు జరిగింది. దాని తర్వాత ఇప్పుడైతే అంటే ఇటు కార్క్యూ లాంటి పట్టణాలు కావచ్చు, డోనెట్స్ కావచ్చు, పశ్చిమ సరిహద్దుల్లో, తర్వాత దిప్రో పెట్రోస్ అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా భీకర దాడులు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక తాజా దాడితో దాదాపుగా చాలా సంఖ్యలో అంటే ఇప్పటికైతే చాలా డ్యామేజ్ అయినట్టుగా ఇటు ఉక్రెయిన్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. దాదాపుగా 277 డ్రోన్స్ ని 19 మిసైల్స్ కూడా వాళ్ళు ఎదుర్కొన్నామని చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా కూడా భీకర దాడులు అయితే కొనసాగిస్తుంది రష్యా. ఉక్రెయిన్ పై ప్రతీకారం తీర్చుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద రష్యా దాడులతో ఒకసారిగా ఉక్రెయిన్ కూడా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా తమ పౌరుల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పశ్చిమ దేశాలు కానీ మిగతా ఇతర దేశాలు కానీ ఈ అంశంపై కొంత స్పందించాలంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ రష్యా ఎక్కడా తగ్గట్లేదు. ఉక్రెయిన్ పై ప్రతీకార దాడులు అయితే కొనసాగిస్తున్నారు. రైట్ రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా ఏదైతే జరుగుతుందో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం ఇది తీవ్ర స్థాయికి చేరుతోందని అర్థమవుతోంది. ఎందుకంటే మొన్న చూసాం ఉక్రెయిన్ రష్యాపై తీసుకున్నటువంటి చర్యలు కూడా 4 డ్రోన్స్తో ధ్వంసం చేసే ప్రయత్నం చేశాయి. బట్ ఇప్పుడు రష్యా తీసుకున్నటువంటి బిగ్ అటాక్కి సంబంధించి క్లియర్ కట్గా మనకు అప్డేట్ అందుతోంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు ప్రతీకారంగా ఇవాళ ఒకేసారి దాడి చేసింది రష్యా అని చెప్పొచ్చు. మొత్తం కూడా ఓవరాల్గా అర్ధరాత్రి 479 డ్రోన్లను ఒకటేసారి వదిలేసి అక్కడ ధ్వంసం చేసినట్లుగా, అంటే 10 ప్రాంతాలే టార్గెట్గా తీసుకొని అక్కడ ధ్వంసం చేసినట్లుగా అర్థమవుతుంది. మనకి చూస్తున్నాము, స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది, జరిగినటువంటి విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇంతవరకు అక్కడ రష్యా ఏం జరిగింది అనేది మనకు ప్రస్తుతం ఏదైతే ఎన్ని డ్రోన్స్ పంపించామో, ఏది బ్లాస్ట్ చేశామనేది తెలియజేసింది. కానీ ఉక్రెయిన్లో ఎలాంటి ఆస్తి నష్టం జరిగింది, అసలు ఎక్కడ ఏ ప్రాణ నష్టం, అసలు ఏం జరిగిందో అనేది మాత్రం క్లియర్గా మనకి అప్డేట్స్ అయితే ఇప్పటివరకు అందించలేదు. బట్ ప్రజెంట్ అయితే రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధ వాతావరణం ఒక విరమణకు వచ్చింది అని అనుకునే లోపే మళ్ళీ వెంటనే ఇటు ఉక్రెయిన్ అలాగే ఇటు రష్యా విరుచుకుపడుతోంది. సో ప్రజెంట్ అయితే రష్యా దగ్గర అనేక రకాల చూస్తున్నాం కదా, ఎన్నో మిసైల్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే 20 మిసైల్స్ను ప్రయోగించింది రష్యా. ప్రజెంట్ ఈ ఏదైతే మిసైల్స్ని ప్రయోగించిన తర్వాత అటు ఉక్రెయిన్ ఈ దెబ్బకి బ్లాస్ట్ అయినట్టుగానే మనకి అర్థమవుతుంది. ఇకనైనా మరి యుద్ధ వాతావరణం ఒప్పందం కాల్పుల విరమణ ఆగిపోతుందో లేదో, మరి దీని మధ్య ఎవరు మధ్యవర్తిత్వం వహిస్తారో, మరి వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుందో చూడాలి. ఇప్పటికైతే ప్రజెంట్ అక్కడ ఎలాంటి నష్టం జరిగిందనేది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. Нахуй, оце влупило. Бомба же у него там на самолете. Еще взрыв. Сука. В хату